యేసుప్రభు ఉపమానం చెప్పాడు కదా, ఏమని? ఒక త్రోవను పోతున్న సమరయుడైన వ్యక్తిని దొంగలు గాయం చేసి కొట్టి పడేస్తే ఆ మార్గాన లేవీడు వెళ్ళాడట, పట్టించుకోకుండా పోయాడు. ఆ మార్గాన యాజకుడు వెళ్ళాడు, పట్టించుకోకుండా పోయాడు. కానీ ఆ మార్గాన సమరయుడు వచ్చాడే, ఒక మంచివాడు. సమరయుడు అంటే ఆ కాలంలో సమరయుడైన వాడు అంటరాని వాడు. అలాంటి మంచి సమరయుడు వచ్చి అతనికి తీసుకుని వచ్చి గాయాలు కట్టి అతను పొట్టకొళ్ళవనింటే చేర్చి అతను డబ్బులు ఖర్చు పెడితే అతనేమన్నారు? మంచి సమరయుడు. ఊరు పేరు తెలియదు, ఎవడో రోడ్డున పడిపోయాడు. అలాంటి వాళ్ళు మనం కరుణించగలమా? అలాంటి వాళ్ళని చూసి మనం జాలి పడగలమా? అలాంటి వాళ్ళకి మనం సహాయం చేయగలమా? ఏ సంబంధం లేని వ్యక్తి పట్ల ఈరోజు చూడగలరా? సొంత వాళ్ళే అనాథులుగా ఉంటే వాళ్ళని పట్టించుకో, అంత అన్నం పెట్టలేని వాళ్ళు గుక్కడి మంచినీళ్ళు ఇవ్వని సమాజం అండి ఈరోజు. అలాంటిది ఎవరో సంబంధం లేని వ్యక్తి ప్రమాదంలో ఉంటే వెంటనే పరామర్శించి అతనికి సహాయం చేసిన వాడు బైబిల్ అన్న పేరేంటో తెలుసా? మంచి సమరయుడు. ఆ మంచి సమరయుడి నుంచేనండి ఈ దేశం నేర్చుకుని ఒక చట్టం చేసింది. తెలుసా మీకు? బైబిల్ చదువుకున్నారా మీరు? యేసు చెప్పిన ఉపమానం, మంచి సమరయుడు అనే ఉపమానం చెప్పాడే. అంటే ఏ సంబంధం లేని వ్యక్తిని చక్కగా అతనిని ఆదరించి అతని కష్టంలో అతని పరామర్శించి ఏమండి అతనికి సహాయం చేయడం అనేది ఉందో చూసారా? ఆ మంచి సమరయుడు చేసిన పని. అలాంటి మంచి సమరయుడు చేసిన పనిని ఏమండి ఒక చట్టం తీసుకొచ్చిందండి. ఏంటో తెలుసా చట్టం? గుడ్ సమారిటన్ లా. ఈ దేశం, ఈ భారతదేశం బైబిల్ నుంచి ఒక మంచిని చూచి ఒక చట్టం చేసింది. ఏంటా చట్టం? అది గుడ్ సమారిటన్ లా. 2016 మార్చి 30 అమలులోకి వచ్చింది. ఈ దేశమంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు యావత్తు భారతదేశంలో ఈ చట్టం అమలులోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ దాని కింద ఈ చట్టం పనిచేస్తుంది. ఏంటో తెలుసా చట్టం? ఎవరైనా రోడ్డు మీద ప్రమాదవశాత్తు కనబడితే, ఆ ప్రమాదంలో ఒకవేళ పడిపోతే, యాక్సిడెంట్ గురైతే వాడిని వెంటనే ఎవరైతే తొందరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేస్తారో ఆ చట్టం క్రింద అతనికి ఒక బహుమతి ఇవ్వబడుతుంది. అది గుడ్ సమారిటన్ లా. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఈ చట్టం అమలులో ఉంది. ఆ చట్టం పేరే గుడ్ సమారిటన్ లా. సమారిటన్ అంటే ఏంటో తెలుసా అండి? తెలుగులో సమరయుడు అన్నదానికి ఇంగ్లీష్ లో సమారిటన్ అంటారు. అంటే మంచి సమరయుడి చట్టం. అది తెలుగులో చెప్పుకోవాలంటే, బైబిల్ భాషలో చెప్పాలంటే మంచి సమరయుడి చట్టము. అదే గుడ్ సమారిటన్ లా. అంటే సంబంధం లేని వ్యక్తి ప్రమాదంలో ఉంటే వెంటనే నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి పరామర్శించి అతను హాస్పిటల్కు చేరుస్తున్నావే, నువ్వు మంచి సమరయుడు అయ్యా అంటుంది ఈ దేశం. మరి ఆ చట్టం చేసినందుకు బైబిల్ తప్ప? బైబిల్ మతమా? పిచ్చోడా, ఈ చట్టం చేసిందే బైబిల్ను చూసి